హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సందీప్. ఇవాళ ఈ వీడియోలో నేను జీడీఎస్ వాళ్ళకి ఫ్యూచర్‌లో ఎగ్జామ్ ఉంటదా? ఉండదా? ప్రెజెంట్ ఏ విధంగా నడుస్తుంది? సో, దీన్ని నేను ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ అయితే ఉంది. ఎందుకంటే మనకైతే నిన్న కామెంట్ రావడం జరిగింది. ఈ జీడీఎస్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంటదా? ఉండదా? అనేసి. కాబట్టిగా ఈ రూమర్స్ అనేవి స్ప్రెడ్ అయితున్నాయి రోజు రోజుకి వైరస్ లెక్క. దాని మీద నేనొక వీడియో చేస్తే అందరికి ఒక క్లారిటీ అనేది ఉంటదనేసి నేనైతే ఇవాళ ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, ప్రెజెంట్ మనకి ఉన్న సిట్యుయేషన్‌లో మనకైతే ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు. 2026లో అయితే మన ప్రెజెంట్ అయితే ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు. కాబట్టి ఇగ ఫ్యూచర్‌లో ఉండొచ్చా? అది గూడా నేను చెప్పబోతున్నాను. ఫ్యూచర్‌లో ఉంటే ఏ విధంగా రావచ్చు? ఏ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు? సో, ప్రెజెంట్ ఇప్పుడైతే అందరికున్న డౌట్ ఏందంటే జీడీఎస్‌కి ఎగ్జామ్ వస్తదా? సో, సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అయితుందనమాట. అంటే రూమర్స్ రోజు బాగా క్రియేట్ అయితుంది. యూట్యూబ్‌లో గావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో గావచ్చు. కానీ మనకైతే అఫీషియల్‌గా వీళ్ళైతే ఎక్కడ అనౌన్స్ చేయలేదనమాట. ఎగ్జామ్ ఉంటదా? ఉండదా? అనేసి. మనకైతే ఎటువంటి అంటే ఎగ్జామ్ అనేది ఉండదా? ఉండదా? అంటే దాని గురించి అసలు ఎక్కడ టాపిక్ అనేది రాలేదసలు. ఇప్పుడు అఫీషియల్‌గా ఎగ్జామ్ ఉంటదనేసి. సో, ఎందుకు ఈ రూమర్స్ అనేవి వస్తున్నాయి? రూమర్స్ ఎందుకొస్తున్నాయంటే, అప్లికేషన్స్ అనేవి మనకైతే లాక్స్‌లో వస్తున్నాయన్నమాట. అండ్ హై కాంపిటీషన్. సో, ఇది గూడా ఒక రీజన్ అన్నమాట. ఈ కాంపిటీషన్ అనేది రోజు రోజుకి పెరగడం వల్ల, మనకైతే ఈ రూమర్స్ అనేవి రోజు రోజుకి పెరుగుతా ఉన్నాయి. అసలు ఈ మెయిన్ పాయింట్ ఏందంటే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనకైతే ఎగ్జామ్ అయితే లేదు. అండ్ 2026లో కూడా మోస్ట్‌లీ ఉండదు. ఇంకా నెక్స్ట్ అప్లికేషన్‌లో కూడా ఎగ్జామ్ కూడా ఉండదు. కానీ ఫ్యూచర్‌లో ఇంట్రొడ్యూస్ చేయొచ్చా? చేయొచ్చా అంటే దాన్ని ఏ విధంగా ఒకవేళ చేస్తే ఏ విధంగా చేస్తారు? సో, ఇప్పుడు మనకి జీడీఎస్ వాళ్ళకి సాలరీ అనేది ఇంక్రీజ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సాలరీ అనేది ఇంక్రీజ్ అయితే వర్కింగ్ అవర్స్ అనేది పెరగాలి. వర్కింగ్ అనే అవర్స్ మనకైతే ఒకవేళ 8 అవర్స్ చేస్తే 8 అవర్స్ ఉన్నదానికే మనకైతే ఎగ్జామ్ అనేది ఉంటది. ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అంటే రెగ్యులర్‌గా ఉంటే వాళ్ళకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో, ఇది రెగ్యులర్ బేస్ మీద కాదు. ఇది అంటే సెంట్రల్‌లోనే ఉంటది. కాకుంటే సెంట్రల్‌లో కొంచెం అంటే మనకి పర్మనెంట్ జాబ్స్. బట్ నాట్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఆ విధంగా అన్నమాట. కాబట్టిగా దీంట్లో ఎగ్జామ్ ఉంటదా అంటే అది ఫ్యూచర్‌లో అది. ఇప్పుడు కాదు. మేబీ ఇంకో 2 ఇయర్స్, 3 ఇయర్స్ పట్టొచ్చనమాట ఎగ్జామ్ రావడానికి. ఒకవేళ జీడీఎస్ వాళ్ళకి సాలరీ అనేది ఎయిత్ పే అంటే సెపరేట్ కమిషన్ అని ఉంటది. ఈ ఎయిత్ పే ఉండదు. వేరే కమిషన్ అనేది ఫార్మ్ చేసి, దాని ద్వారా జీడీఎస్ వాళ్ళకి సాలరీ అనేది ఇంక్రీజ్ చేస్తారు. సో, ఈ సాలరీ అనేది పెరగడానికి ఒక ఇయర్ కూడా పట్టొచ్చనమాట. నెక్స్ట్ 27లో పెరగొచ్చు, 28లో పెరగొచ్చు. దీనికి ఒక కమిషన్ అనేది ఫార్మ్ చేయాలి. దాన్ని గవర్నమెంట్ అనేది అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసిన తర్వాత జీడీఎస్ వాళ్ళకి సాలరీ పడ్డ తర్వాత వాళ్ళ వర్కింగ్ అవర్స్ అనేది పెరుగుతది. వర్క్ ప్రెషర్ కూడా పెరుగుతదనమాట. వర్క్ ప్రెషర్ అనేది ఇప్పటికే చాలా ఉన్నది. అండ్ వర్క్ అవర్స్ కూడా పెరిగితే గనక ఇంకా ఘోరంగా ఉంటదనమాట. వర్క్ అనేది లోడ్ అనేది ఇంకా పెరుగుతా ఉంటది. రోజు రోజుకి ఇంకా ఒక బ్యాంకే అయిపోతదనమాట ఇంకా. ఇప్పటికే చాలా వరకు చాలా బీఎస్‌లో ఏ విధంగా అంటే వాళ్ళ సొంత అకౌంట్స్ ఓపెన్ చేయాల్సొస్తుందనమాట. ఏందంటే ఇప్పుడు కొన్ని విలేజెస్ ఉంటాయి. ఆడ బిజినెస్ నడుస్తది. కొన్ని విలేజెస్ ఉంటాయి. ఆడ అసలు బిజినెసే ఉండదు. అక్కడ లేని చోట్ల ఎలా అంటే వాళ్ళ సొంత అమౌంట్‌లు పెట్టి అకౌంట్స్ అనేది ఓపెన్ చేస్తున్నారనమాట. ఇవి కూడా కొన్ని రీజన్స్ అనమాట. కాబట్టిగా జీఎస్‌కి వర్కింగ్ అవర్స్ పెరిగితే వర్క్ లోడ్ కూడా పెరుగుతది. ప్లస్ ఎగ్జామ్ అనేది ఉంటదంటే దానికి మేబీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేను కూడా ఒక వీడియోలో చెప్పాను ఎగ్జామ్ ఉండొచ్చు అని. అది రీసెంట్‌గా ఒక 2 మంత్స్ బ్యాక్ పెట్టాననుకుంటా. దాంట్లో అయితే నేను కూడా చెప్పడం జరిగింది దీని గురించి. బట్ ఇదైతే 100% క్లారిటీ అనమాట. ఎగ్జామ్స్ గనక రావాలంటే ఫస్ట్ జీడీఎస్ వాళ్ళకి సాలరీ పెరగాలి. వర్కింగ్ అవర్స్ పెరగాలి. రెగ్యులర్ కావాలంటే 8 అవర్స్ అయితే ఖచ్చితంగా అవ్వాలి. రెగ్యులర్ అయితే జీడీఎస్ వాళ్ళంటే 100% రెగ్యులర్ చేయరు. 7 అవర్స్ డ్యూటీ చేస్తే గనక ఒకవేళ 7 అవర్స్ చేస్తామని అయితే చెప్తున్నారు. అది 7 అవర్స్ అయితే గనక అది రెగ్యులర్ కిందకి రాదు. కన్సిడర్ చేయరు. కాబట్టి ఎగ్జామ్ గూడా ఉండే ఛాన్సెస్ అయితే లెవ్వు. ఇదైతే చాలా లో ఛాన్సెస్ అన్నమాట. కాబట్టిగా ఎగ్జామ్స్ అయితే ఉండడానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ వీడియో గనక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ వీడియోకైతే లైక్ ఇయ్యండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.